అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు వర్డ్ పాకిస్తాన్తో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న పరిస్థితుల్లో దేశ సరిహద్దులు తీర ప్రాంతాన్ని పర్యవేక్షించడానికి అలాగే రక్షించడానికి 10 భారతీయ ఉపగ్రహాలు 24 గంటలు నిర్విరామంగా పనిచేస్తున్నాయని ఇస్రో చైర్మన్ వి నారాయణ్ అన్నారు. అయితే కీలకమైన నిఘా డేటాను అందించడం ద్వారా పౌరులను రక్షించడంలో ఈ ఉపగ్రహాలు వ్యూహాత్మక పాత్రను పోషిస్తున్నాయని తెలిపారు. అండ్ మణిపూర్లోని ఇంపాల్లో జరిగిన సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ 5వ స్నాతకోత్సవంలో ఇస్రో చైర్మన్ మాట్లాడుతూ భారతదేశపు 7,000 కిలోమీటర్ల సముద్ర తీరం ఉత్తర భూభాగాలపై నిరంతరం నిఘా ఉంచాల్సిన అవసరం గురించి ఆయన వివరించారు. మన దేశ భద్రతను నిర్ధారించుకోవాలి అంటే మన ఉపగ్రహాల ద్వారా సేవలు అందించాలి. మన సముద్ర తీర ప్రాంతాలను మనం పర్యవేక్షించుకోవాలి. మనం మొత్తం ఉత్తర భాగాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉండాలి అని నారాయణ అన్నారు. అండ్ శాటిలైట్లు కానీ డ్రోన్ టెక్నాలజీ కానీ ఇవంతా లేకుండా భారతదేశం పూర్తి భద్రత కవరేజ్ని సాధించలేమని నారాయణ స్పష్టం చేశారు. ఇక ప్రస్తుతం భౌగోళిక రాజకీయ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా పొరుగువారైన పాకిస్తాన్ ముప్పును కలిగిస్తున్నందున రక్షణ సందిగ్ధతను అంతరిక్ష ఆధారితనిగా చాలా కీలకంగా మార్చింది. జాతీయ భద్రతపై ఇస్రో తీసుకుంటున్న చర్యలను పోషిస్తున్న కీలక పాత్రను ఆయన వివరించారు. కాగా భారత్ అండ్ పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇస్రో ఉపగ్రహ నిఘా మరింత కీలకంగా మారిపోయింది. సరిహద్దు ఘర్షణల ముప్పు, రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ అవసరం దృష్ట్యా అంతరిక్ష ఆధారిత పర్యవేక్షణ భారతదేశానికి ఓ వ్యూహాత్మక ప్రయోజనాన్ని అందిస్తుంది. అలాగే ఈ ఉపగ్రహాలు అందించే నిరంతర నిఘా సరిహద్దుల వెంబడి సముద్రంలో ఏవైనా శత్రు కార్యకలాపాల పట్ల సాయుధ దళాలు చాలా అప్రమత్తంగా ఉండడానికి సహాయపడతాయంటున్నారు. ఇక భౌగోళిక రాజకీయ సవాళ్లు కొనసాగిస్తున్నందున ఉపగ్రహం డ్రోన్ సాంకేతికతలో భారతదేశం పెట్టుబడి పెట్టడం దేశ రక్షణను బలోపేతం చేయడమే కాకుండా ప్రత్యర్థులకు సందిగ్ధత, సాంకేతిక సామర్థ్యం గురించి స్పష్టమైన సందేశాన్ని కూడా అందించారు. అలాగే భారతీయులందరూ కూడా ధైర్యంగా ముందుకెళ్లాలని తెలిపారు.